హాయ్ పుష్కర్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా పుష్కర్, చాలా క్యూట్ ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ షర్ట్ మీద ఏంటవి అన్ని ఆటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి? ఇది మిరాయి మూవీ చేసా. ఓకే. మూవీ అందులో బేబీ మనోజ్ క్యారెక్టర్ హిట్ అయింది కదా, బాగా బ్లాక్ బస్టర్ హిట్. దాని గురించి దాని సందర్భంగా పార్టీ, మిరాయి మూవీ పార్టీ. నిన్న పార్టీ జరిగిందా? నిన్న పార్టీలో డైరెక్టర్ పెట్టారు. ఎవరు పెట్టారు అది? ఇది అందులో మా పార్టీలో తండేరు మూవీ డైరెక్టర్ సార్ కూడా వచ్చారు. ఓ డైరెక్టర్ సార్ ఇదేమో మిరాయి మూవీ ప్రొడ్యూసర్ సార్. ఓకే. నెక్స్ట్ ఇది మిరాయి మూవీ డైరెక్టర్ సార్. నెక్స్ట్ ఇది ఓంకార్ సార్ది. ఓంకార్ అన్నయ్య నువ్వేమన్నా ఓంకార్ సార్ని? ఓంకార్ సార్ అన్న ఓంకార్ అన్నయ్య అనలేదా? సో మిరాయి బ్లాక్ బాస్టర్ అయిపోయింది పుష్కర్. హౌ వాజ్ ద రెస్పాన్స్? ఎట్లుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ, రిలేటివ్స్? అందరూ నువ్వు బాగా చేసావు, చాలా సార్లు వెళ్ళారు, 3-4 times వెళ్ళాను మా ఫ్యామిలీ. ఓ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు వాళ్ళే కాకుండా నా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో కూడా మా ప్రిన్సిపల్ మేడమ్స్ కూడా తీసుకెళ్ళారు. ఓ నైస్ పుష్కర్. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 8th క్లాస్ అక్క. 8th. ఏ స్కూల్? రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడే హైదరాబాద్. ఎక్కడ అది? సనత్ నగర్. ఓకే సనత్ నగర్. సెస్ కాలనీ అక్కడేనా? డిఎంఎన్ కాలనీ. బాన్ అండ్ వాటప్ అంతా హైదరాబాద్, పక్కా హైదరాబాద్ యాను. పక్కా హైదరాబాద్ ఇచ్చి పడేసినాం అయితే. సో పుష్కర్ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్. ఆంధ్ర. ఎక్కడ మీద? ఆంధ్ర, చిత్తూరు. డాడీ వర్క్ చేసి చిత్తూరు, ప్రాపర్ విజయవాడ. హైఫైచ్కో. వెరీ నైస్. విజయవాడలో ఎక్కడ? విజయవాడలో తాడేపల్లి. ఓ నైస్. జగన్ హౌస్ మా ఇంటి దగ్గర నుంచి కనపడుతుందా? జగన్ సార్ది. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసినారు మమ్మీ డాడీ? మేము మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు, నేను అమ్మమ్మ తాతయ్య ఇక్కడ ఉంటాం. ఓకే. సో నిన్ను బాగా కేర్ టేక్ చేసేది ఎవరు ఇక్కడ? అమ్మమ్మేనా? తాతయ్య రిటైర్డా? తాతయ్య గారు జాబ్ నాకు నేను తెలియదు, మరి నాకు ఇంకా చిన్నగా ఉన్నాను. ఓకే. రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మా స్కూల్లో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫ్లోర్ ఇన్ఛార్జ్. ఓ నీకోసమే అనుకుంటా నిన్ను చూసుకోవడానికి. మా తాతయ్య కూడా చేస్తున్నారు. ఓకే. మెయిన్లీ నీ కేర్ టేక్ కోసమే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు, నీ సేఫ్టీ కోసమే ఉన్నారు. అవును. ఓకే. అమ్మమ్మ హౌస్ వైఫేనా? అమ్మమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో అమ్మమ్మ తాతయ్య మీరందరు కలిసి సనత్ నగర్లో ఉంటారు. ఓకే. పాత మూవీస్ గురించి ఒక్కసారి రిక్యాప్ చేసుకుందాం మనం. తండేల్ మూవీ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ తెలుసా. శ్రీదేవితో నీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కదా, క్యూట్ లిటిల్ బేబీ కదా. చిన్ని సీరియల్లో కూడా అది కూడా చేసాను. ఓకే. 1.5 year ప్రాజెక్ట్. ఓకే. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు స్కూల్ ఇంకా మూవీస్? నాకు మంత్లీ ఫుల్గా ఉండదు అక్క. మంత్లీ ఫుల్గా ఉండదు, మొత్తం ఉండదు షూటింగ్స్. నార్మల్గా అలా 7 to 12 days అలా ఉంటాయి. మిగతా రోజులు మొత్తం స్కూల్కి వెళ్ళి కవర్ చేసుకుంటాను. ఓకే. సో ఇంకా నువ్వు చేసిన ప్రాజెక్ట్స్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మిరాయి మూవీ. ఓకే. మిరాయి మూవీ ఇంకా అన్ని మూవీస్ కానీ మిరాయి మాత్రం బాగా మంచి నేమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాకా కష్టపడి ఇలా బయటకు వచ్చానని చాలు, ఆ కష్టం మొత్తం గాల్లో కలిసిపోయింది. అవును. మంచు మనోజ్ గారు ఏమన్నారు నిన్ను చూసి? బికాజ్ యు ఆర్ చిన్ని మనోజ్ కదా. బేబీ మనోజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అప్పుడు. నేను వేరే నన్ను పిలవలేదు, మరి అప్పుడు పిలవలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సార్ నా క్యారెక్టర్తోనే చిన్నప్పుడు ఈ యొక్క బాబు, నా తర్వాత ఇంకో జనరేషన్ ఉంటుంది కదా, ఆ జనరేషన్ తర్వాత సార్ కదా, నా ముందు జనరేషన్ ఈ బాబు ముందు జనరేషన్ ఇంకొక చిన్న బాబు ఉంటారు, చిన్న బాబు అని నా పేరు కూడా సార్ చెప్పారు అక్కడ. నేను చాలా సంతోషపడుతున్నాను నిజంగా. మంచు మనోజ్ సార్కి ఒక మాట చెప్పచ్చు అక్క? తప్పకుండా పుష్కర్. హాయ్ మంచు మనోజ్ సార్, థ్యాంక్ యూ సార్, మీరు నా పేరు కూడా అక్కడ మర్చిపోకుండా చెప్పారు సార్. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ ప్లీజ్. సో మంచు మనోజ్ గారు ఈ వీడియో చూడకపోతే మేము అసలు ఊరుకోము. ఈ వీడియో చూడాలి, పుష్కర్ అన్న మాటకి మీరు రిప్లై ఇవ్వాలి, మా కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయాల్సిందే. సో కలవాలనుకుంటున్నావు కాబట్టి మనం ఇద్దరం వెళ్ళి కలుద్దాం. ఓకే. సో మనోజ్ గారు మీరు చూస్తున్నారు కదా. ఓకే. ఇంకా మరి నువ్వు నాగ చైతన్య గారి తండేల్ మూవీ నేను చెప్పాను కదా నా ఫేవరెట్ మూవీస్ అని. సో ఆయన ఏమన్నారు? సార్ కూడా మాట్లాడారు నాతో, అక్క కూడా సార్ కూడా మాట్లాడారు షూట్ గ్యాప్ అప్పుడు. అన్నారు పేరెంట్ అన్నారు. ఓకే.
సో మిరాయి మూవీ గురించి మనం మాట్లాడుకుందాము బికాజ్ ఇప్పుడు అది ట్రెండింగ్ మూవీ ఇంకా హౌస్ఫుల్లే ఉంది తెలుసా పుష్కర్, చాలా మంది చూడాలనుకుంటున్నారు, మూవీ టికెట్స్ అస్సలు దొరకట్లేదు, తెలుసా నీకు ఆ విషయం? తెలుసు. ఓకే, సో మూవీ చూడాలి అన్న వాళ్ళకి నీ క్యారెక్టర్ గురించి ఒక చిన్న లైన్ చెప్తావా? నా మూవీలో క్యారెక్టర్ వచ్చేసినది బేబీ మనోజ్ విలన్. ఎందుకంటే నేను అందులో ఊర్లో ఏ తప్పు జరిగినా సరే నా వల్లే జరుగుతుందని వాళ్ళకు ఒక హోప్, అక్కడ ఒక నమ్మకం. అవును. ఇంకా అలాగే మా మమ్మీకి దయ్యం పడుతుంది పిచ్చిదని అలా అని చంపేశారు. నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్నాక నాకు ఇంకా చాలా కోపం నాన్న మీద. ఇదేంటి అమ్మ లేదు, మళ్ళీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని నాకు ఒక మైండ్ సెట్. ఎస్. ఇంకా అలాగా ఊరి మీద కోపం వస్తుంది, ఇంకా అన్ని తగలు పెడతాను. నేను ఒకసారి ఆ ఊరికి వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడెక్కడో కొండ దగ్గర ఉన్న వాటర్ని తెచ్చినా సరే ఏంటి వీళ్ళ రియాక్షన్, నువ్వేం తేలేదా, దేవుడు తెప్పించాడు అని ఒక స్వామీజీ అంటాడు. పుష్కర్ మొత్తం మనం రివీల్ చేస్తున్నాము, సో ఎందుకంటే ఆల్రెడీ సగం మంది చూసేసారు, ఇంకా చూడని వాళ్ళకి మనం బజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలు ఇక్కడతోటి. సో చూసేయండి మూవీ, మిరాయి మూవీ ఎవరైతే చూడలేదో ఇప్పుడు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, అండ్ వీకెండ్ కూడా ఉంది కాబట్టి. ఇంకొక మాట చెప్పచ్చు? తప్పకుండా. నేను మొత్తం స్టోరీ కొంచెం చెప్పాను కదా, ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ. లేదు, నో యు ఆర్ నాట్ సారీ టు దిస్. బాగుంది, నీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, జనాలందరికీ నచ్చింది, నేను బాగా ఆదరిస్తున్నారు బయట ప్రేక్షకులందరూ. సో ఇంకా నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? యాక్టింగ్ చేస్తూ చదువుకోవాలి. నా కోరిక అయితే మమ్మీ అలా నెరవేర్చారో మమ్మీ కోరిక కూడా నేను తీరుస్తా. మమ్మీ కోరిక ఏంటి మరి? మమ్మీ కోరిక ఏంటంటే యాక్టింగ్ చేసినా సరే ఏదో ఒక చిన్న జాబ్. ఎస్, జాబ్ కూడా ఉండాలి, యాక్టింగ్ కూడా ఉండాలి. అండ్ మమ్మీ ఏదో ఒకటి చిన్న జాబ్ చేయాలి. ఓకే, తప్పకుండా చేస్తావు. మరి నీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? నువ్వు ఏం తీసుకోవాలని, బైపీసీయా, ఎంపీసీయా, వాట్ యూ వాంట్ టు బికమ్? అది ఇంకా ఆలోచించాలి. అయితే ఏమనుకున్నా ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా? నేనేం ముందుగా ఏమనుకున్నానంటే సివిల్స్ చదువుదాం అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఏం జాబ్ అనేది అయితే మమ్మీ డాడీ 10th తర్వాత నాకు చెప్తారు. ఓకే, ఏం 10th తర్వాత జాబ్ చేద్దామని? అలా కాదు, 10th తర్వాత డిసైడింగ్ ఏం చేద్దామని. ఓకే, బట్ యాక్టింగ్ నీలో చాలా ప్యాషన్ నీలో ఉందన్నమాట. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు నీ బ్లడ్లోనే ఉంది. సో అది మాత్రం డిస్కంటిన్యూ చేయొద్దు, ఎక్కడ కంటిన్యూ చేస్తూ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి. చాలామంది చేస్తున్నారు అట్లా. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది పక్కన పెట్టేసి యాక్టింగే ప్రొఫెషన్గా తీసుకుంటారు. కానీ మీ చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ చదువు, నెక్స్ట్ యాక్టింగ్. అవును, చదువు కూడా మెయిన్ కదా అని నాకు చెప్తారు. రెండుకి నేను ప్రిఫర్ చేస్తాను. బ్యాలెన్సింగ్. పుష్కర్, నీకు అమ్మమ్మ తాతయ్య గైడెన్స్ ఎట్లుంటుంది? బాగా చూసుకుంటారు అక్క. మా అమ్మమ్మ అయితే నేను ఏమడిగినా, నేను కుకింగ్లో ఏది అడిగినా చేస్తారు. ఓకే. తాతయ్య కూడా నాకేం కావాలన్నా తెస్తారు. ఓకే. స్టడీస్లో ఏమన్నా థింగ్స్ కావాలంటే తెస్తారు. నేను కూడా ఒక్కొక్కసారి వెళ్ళి నేను నా ఓన్గా నేను తెచ్చుకుంటావా? ఇంటి పక్కనే ఉంటాయి దగ్గర. మీకు డిమార్ట్ దగ్గరే కదా? దగ్గర. సనత్ నగర్ డిమార్ట్కే కదా అందరూ వచ్చి. జనాలు ఎవరైనా చూసి గుర్తుపడతారా? అంటే సీరియల్కి చిన్ని సీరియల్ ఉంది కదా, దానికి చిన్ని సీరియల్లో చందు, అందులో నా క్యారెక్టర్ పేరు చందు అని గుర్తుపడతారు. ఇప్పుడు కొంచెంగా మిరాయి మూవీ. అవును, మరి మిరాయి మూవీలో ఒక డైలాగ్ తీసుకుందాం. మిరాయి మూవీ కమాన్ చందు. రెండు కలిపేసా నేను, మూవీని కలిపేసా. నీ పేరు సీరియల్లో చందు. కమాన్ ఒక డైలాగ్ చెప్పు బేబీ మనోజ్గా. ఎస్. నేర్చుకుంటావా అని అడుగుతారు అక్కడ. అంటే మంత్రాలు చేస్తూ ఉంటారు, చెప్తున్నాను. మంత్రం చెప్తావా? మంత్రాలు చేస్తూ ఉంటారు అక్కడ. జగపతి బాబు సార్ ఉంటారు, మంత్రాలు చేస్తూ ఉంటే నన్ను ఊరికి తీసుకొస్తారు. కొత్తగా తీసుకొస్తే మంత్రాలు నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. కొన్ని రోజుల తర్వాత దాన్ని చూసి నేను కూడా నేర్చుకోవాలనుకుంటా. అంటే యాక్టింగ్ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా. నేర్చుకుంటామని అడుగుతారు. జగపతి బాబు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. సార్ కూడా నన్ను బాగా చేసేవరా అని ఇలా చేస్తూ అన్నారు. సార్తో
పిక్ కూడా దిగాను. ఓకే, హ్యాపీ. ఓకే. బొమ్మరిల్లు భాస్కర్ గారు జాక్ మూవీ సార్ కూడా నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ కూడా నాకు మూవీలో మిరాయి మూవీ కానీ ఏ మూవీ అయినా సరే, నా సీరియల్స్లో కూడా ఎవరైనా డైరెక్టర్ సార్ నాకు అర్థం చేసినట్టు చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలని. ఒక్కొక్కసారి కొంతమంది డైరెక్టర్ సార్స్ ఏమో సరిగా ఒకవేళ అలా మిస్టేక్ ఏమైనా వచ్చింది అనుకోండి అక్క, నాకు చేసి చూపిస్తారు, ఇలా చేయాలని యాక్టింగ్ చేసి చూపిస్తారు. నేను చాలా హ్యాపీ. అయ్యో నాకు రాకపోయినా సరే సార్ వాళ్ళు నాకు చూపిస్తున్నారు, సార్ చెప్పగానే నెక్స్ట్ టేక్ లో చేసేయాలి అని అనుకుంటా. చాలా మెచ్యూరిటీ ఉంది పుష్కర్ నీకు. అలా చాలా తక్కువ మందికి ఉంటుంది, లైక్ యంగ్ ఏజ్ లో అంత మెచ్యూర్డ్గా ఆలోచించడం, సీన్కి ఎలా యాక్ట్ చేయాలని థింక్ చేయడం కూడా నైస్. సో వన్ వర్డ్ మిరాయి మూవీ గురించి ఏం చెప్తావు? వన్ వర్డ్, నాకు ఇప్పుడు దాకా మంచి ఆపర్చునిటీ వచ్చింది. సార్ నాకు డైరెక్టర్ సార్ కూడా మంచి ఆపర్చునిటీ కల్పించారు. ఆడిషన్కి వెళ్ళాను, యాంగ్రీ డైలాగ్ చెప్పాను. ఆడిషన్కి వెళ్ళావు నువ్వు? ఆడిషన్. ఓకే. సార్ యాంగ్రీ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను. ఎక్కడ ఏ డైలాగ్? యాంగ్రీ డైలాగ్, యాంగ్రీగా కోపంగా చెప్పాను. సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ డే షూట్ వచ్చింది, కానీ అప్పుడు నేను వేరే షూట్ లో ఉన్నాను. ఓకే. సార్ అయినా నన్ను గుర్తు పెట్టుకుని మళ్ళీ తర్వాత పిలిపించారు. ఓకే, అదే అసలు గ్రేట్ విషయం నాకు. అసలు నైస్ నైస్. చాలా హ్యాపీ అక్క. అసలు ఆడిషన్ అయిపోయాక ఎన్ని రోజుల తర్వాత వచ్చింది నీకు మూవీ ఆఫర్? అది డేస్ మరి నాకైతే గుర్తులేదు అక్క. ఒక 1 month టైం పట్టింది. మమ్మీకి తెలిసింది అది. తర్వాత అసలు నేను సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అక్క. ఒక్కసారి మా డైరెక్టర్ సార్కి, కార్తిక్ సార్కి ఒక్క మాట చెప్పచ్చా? చెప్పండి. హాయ్ కార్తిక్ సార్, మీరు ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే మీకోసం ఒక మాట చెప్తున్నాను సార్. నాకు ఈ మంచి ఆపర్చునిటీ కల్పించారు సార్ మిరాయి మూవీలో, నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నాకు ఇలాంటి మరెన్నో ప్రాజెక్ట్స్ కూడా మీరు నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కార్తిక్ గారు చూస్తున్నారు కదా, కల్పించండి. నెక్స్ట్ మూవీ ఆఫర్స్ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సార్. సో మిరాయి మూవీ హీరో తేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? తేజ సార్తో నేను అంటే ఆన్ సెట్స్ ఏమైనా నువ్వు వెళ్ళడం జరిగిందా ఖాళీ ఉన్న టైంలో? సార్ యాక్టింగ్ చూసాను, బాగా చేశారు. నేను కలవలేదు కానీ సార్ని చూసా. అంటే ఫ్రీ ఉన్న టైంలో ఏమన్నా సెట్స్కి వెళ్ళడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము అటువంటి ఏమన్నా జరిగాయా? నీ షూట్ స్కెడ్యూల్ మాక్సిమం వరకు సార్ రాలేదు నా షూట్ అప్పుడు. అవునవును. నేను మంజు మనోజ్ సార్ కూడా రాలేదు, కానీ హీరోయిన్ అక్కని కలిసా. బాబు గారు సార్ని కూడా కలిసాను. గెటప్ సీను అన్నను కూడా కలిసా. అన్నతో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అన్నతో పాటు ఇంకొక అన్న కూడా ఉన్నారు కామెడీగా. అవును, ఆ అన్న పేరు మ్యాడీ. మ్యాడీ అన్న. అన్నతో కలిసాను. ఫోటో పిక్స్ కూడా ఉన్నాయి. మంచి మన సార్ని కూడా కలవాలనుకుంటున్నాను. ఈ రోజే వచ్చారు మ్యాడీ మన స్టూడియోకి. ఈ రోజేనా? నేనే ఇంటర్వ్యూ చేసి ఎందాక వచ్చారు. సో నువ్వు కూడా వచ్చేసావు ఈరోజు మిరాయి, ఆల్ ఓవర్ మిరాయి టుడే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నేను ప్రజెంట్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను అక్క. వెబ్ సిరీస్ చేస్తున్నాను. నెక్స్ట్ తారా రిలీజ్ ఉంది. ఓకే, తారా మూవీ రిలీజ్ ఉంది. మరి ఈ ఇయర్ డేట్ ఏంటో మరి నాకైతే తెలియదు. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే మొత్తం ఫోకస్ ఆన్ స్టడీస్ మీద పెట్టాను ఇప్పుడు. వెరీ గుడ్. ఎగ్జామ్స్ కూడా అయిపోయింది, F2. ఇంకొంచెం రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. పుష్కర్, నువ్వు గోపీచంద్ గారితో కూడా చేసావు కదా ఒక మూవీ, విశ్వం కదా? విశ్వం. ఆ మూవీలో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఆ మూవీలో చాలా బాగుంది. ఎక్కడంటే స్టేట్లో చేశారు. అది వేరే కంట్రీలో చేశారు. కంట్రీ కాదు, స్టేట్. మనాలి దగ్గర చేశారు అక్క. ఓకే. అక్కడ ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? అక్కడ 5-6 days అలా చేసాం. మొత్తం స్నో అక్కడ. నీకు ఎవరు వస్తారు అట్లా అవుట్డోర్ షూట్స్ పడితే? నీకు తోడు మమ్మీ వస్తారు. మమ్మీ విజయవాడలో ఉంటారు కదా, వచ్చేస్తారు. మమ్మీ చిత్తూరులో. డాడీ వర్కింగ్ కదా? సిబ్లింగ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. చెల్లి. తనేం చేస్తుంది? తను చదువుకుంటుంది. ఏ క్లాస్? 7th లో ఉండాలి కానీ ఇప్పుడు 8th. జంప్ చేసింది. ఏమనుకున్నామంటే మేము ముందు కర్నూలు నుంచి డాడీకి ట్రాన్స్ఫర్ అయింది, కర్నూలు టు చిత్తూరు. ఓకే. ముందు కర్నూలులో డాడీ వర్క్ చేసేవారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద. ముందు చిత్తూరు నుంచి చిత్తూరు కాకుండా కర్నూలులో డాడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద వర్క్ చేసేవారు. ఓకే ఓకే. అక్కడ నుంచి మేము హైదరాబాద్కి వచ్చి షూటింగ్స్ ఉన్నప్పుడు జర్నీ చేసి మళ్ళీ హైదరాబాద్లో అయిపోతే మళ్ళీ కర్నూలు వెళ్ళిపోయి
అంటే ఆ 2-3 days గ్యాప్ వచ్చేస్తుంది కదా నాకు స్టడీలో. అప్పుడు మా చెల్లి ఏమన్నా అన్ని మా చెల్లి కంటిన్యూస్లీ వెళ్తుంది కదా స్కూల్కి, 1 day కూడా గ్యాప్ రాదు మా చెల్లికి, వెళ్తుంది కాబట్టి మా చెల్లి ఎలాగో రాసేసుకుంటది, వర్క్స్ అని రాసుకుంటది. నేను మళ్ళీ వెళ్ళి వచ్చాక నేను మా చెల్లి దాంట్లో చూసుకొని నేను రాసుకోవచ్చు అలా అని ముందు అనుకున్నాం. ఇంక మళ్ళీ నెక్స్ట్ చిత్తూరు ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇంకా సేమ్ ఎందుకులే మళ్ళీ బ్యాక్ అని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాం చెల్లిని కూడా. సేమ్ నా క్లాస్తో పాటు. అసలు 7th లో ఉండాలి చెల్లి. ఇప్పుడు 8th. చెల్లి కూడా, నేను కూడా 8th. సో నీకు కొంచెం హెల్ప్ అవుతుంది స్టడీస్లో కూడా. అవును. సో రెయిన్బో స్కూల్లో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? స్కూల్ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? అందరూ ఒక్కళ్ళు అండ్ మా శైలా మ్యామ్ ఫిజిక్స్ బయో చెప్తారు మేడం. ఇంకొకటి వాణి మ్యామ్ చూస్తారు అయితే నీ వీడియో చూపించు. అండ్ ఈ 2 టీచర్సే కాకుండా ఫస్ట్ నాకు జులేఖ మ్యామ్ కూడా, మా ప్రిన్సిపల్ మ్యామ్. ఎందుకంటే నాకు మేడం కూడా నాకు ఎప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు వల్ల నాకు అప్పుడు లీవ్ ఇస్తారు. అవును, ఎప్పుడు కంటే సపోర్ట్ చేస్తారు కూడా. నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు షూటింగ్ వచ్చింది, ముందు నువ్వు షూటింగ్ వచ్చి తర్వాత నీకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాను. ఏదో మూవీయో మరి వెబ్ సిరీస్ ఏమన్నా నాకు తెలీదు, గుర్తులేదు. మరి మేడం అయితే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ ఎగ్జామ్ తర్వాత పెడతాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ షూటింగ్ అన్నారు మేడం. నాకు కూడా మేడం కూడా సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అలాగే స్కూల్లో టీచర్ సపోర్ట్ ఉంది అనుకోండి, మూవీస్లో మనం సక్సెస్ఫుల్గా మనకు టైం దొరుకుతుంది కదా, మన క్యారెక్టర్ మిస్ కాకుండా చేసుకుంటాం కదా. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఇలా హెయిర్ ఉండకూడదు, రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ మేడం మాత్రం ఓకే అన్నారు. ఇప్పుడు ఏ మూవీకి ఆ హెయిర్ మెయింటైన్ చేస్తున్నావు? ఏ మూవీకైనా అక్క, ఏ షూటింగ్ అయినా సరే. అదేంటి నీకు యాడ్ కానీ సీరియల్ కానీ మూవీ కానీ ఏ షూటింగ్ అయినా హెయిర్ మాత్రం ఇలాగే ఉంటుంది. డైరెక్టర్స్ ఏమైనా మార్చుకోమంటే మార్చుకుంటాం. అంటే అది నాకు తెలియదు, మరి మమ్మీ చూసుకుంటారు. కట్ చేయాలన్నా సరే మమ్మీ చాయిస్, అది నా చాయిస్ కాదు. హోల్ అండ్ సోల్ మీ మదర్. అందరికి థ్యాంక్స్ చెప్పావు, మరి మమ్మీకి థ్యాంక్స్ చెప్పవా? మమ్మీకి ఇప్పుడు డైలీ నేను తలుచుకుంటా ఉంటా మమ్మీని. మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మీ మమ్మీ పేరు? మహాలక్ష్మి. నైస్ నేమ్. బాగా చూసుకుంటున్నారు. నేను అసలు నన్ను ఈ ఫీల్డ్లో పెట్టిందే మా మమ్మీ. చాలా కష్టపడి పెట్టారు నన్ను ఇందులో. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ నాకుంది, మా మమ్మీకి చెప్పా. మా మమ్మీ చాలా రాత్రులు పగళ్ళు కష్టపడి నన్ను ఈ ఫీల్డ్లో పెట్టారు. ఇలా నేను చేసుకుంటున్నాను మూవీస్, సీరియల్స్. ఇప్పుడు నాకు ఏ ఇంటర్వ్యూ ఉన్నా సరే, ఏ ఆడిషన్, ఏ మూవీ షూటింగ్ కానీ ఏదో ఒకటి ఉన్నా అక్కడ నుంచి మమ్మీ నాకు చెప్తారు, నేను వెళ్తా. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు పుష్కర్? వెబ్ సిరీస్ చేస్తున్నా. వెబ్ సిరీసా? ఏంటి టైటిల్ ఏమైనా రిలీజ్ అయిందా? మాకు తెలియదు మరి, నాకైతే షూటింగ్. మరి మిరాయి మూవీ చూసిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? కాల్స్ చేస్తున్నారా? డైరెక్టర్స్ చేస్తున్నారు, మమ్మీకి చేస్తున్నారు. అంటే ఆడిషన్స్ కూడా వెళ్ళొచ్చావా? ఏ మూవీ ఆడిషన్కి వెళ్ళావు? మూవీ ఇంకా చెప్పరు. అదే పలానా హీరో అట్లా ఏమైనా చెప్పలేదా? అంటే నార్మల్ ఆడిషన్స్ అలాగా. ఒక కామెడీ డైలాగ్ చెప్పవా? నేనేం చెప్పిన, చిన్ని సీరియల్ కొన్ని ఉన్నాయి కానీ అప్పుడు అవి గుర్తులేవు. ఇప్పుడు చిన్ని సీరియల్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా నీకు? అవును తెలుసు, చందు అని. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్ర సైడ్ అయితే, మా విజయవాడ సైడ్ అయితే చాలా మంది గుర్తుపడతారు, ఇక్కడ కూడా గుర్తుపడతారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా గుర్తుపడతారు, చందు అని. ఇప్పుడు చందు డైలాగ్ ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు వరకు మిరాయి మూవీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు చిన్ని సీరియల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అమ్మా చిన్ని అక్కడ పొద్దున్నుంచి కనబడట్లేదు, బయటికి వెళ్ళి ఉంటుందా? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికా? లేదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళొచ్చానే, చిన్ని అక్కడ కనబడలేదు. లోహిత అని అడగనా? ఏ లోహిత, చిన్నిని ఎక్కడైనా చూసావా? అరే సరే, నేను మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అడుగుతాను. నైస్, థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు ఈ డైలాగ్ కొంచెం ఓన్గా యాడ్ చేశాను. చాలా ఇయర్స్ అయిపోయింది అది. అవునవును, 1.5 ఇయర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డైలాగ్ వర్షన్ మార్చినా సరే నువ్వు ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేసినావు. పాత ప్రాజెక్ట్లో ఒకసారి గుర్తు చేసుకుంటే మట్కా, వరుణ్ తేజ్ గారితో కూడా యాక్ట్ చేసినావు కదా, ఎట్లా అనిపించింది? వరుణ్ తేజ్ చైల్డ్హుడ్ ఉంటారు కదా, అన్న వాళ్ళ తమ్ముడు నేను. చిన్నప్పుడు క్యారెక్టర్ వాళ్ళ తమ్ముడు.
అంటే ఓన్గా తమ్ముడు అవ్వను కానీ ఏదో సందర్భంగా అలాగా తమ్ముడు అవుతా. నాకు ఇంకొక అన్న ఉంటాడు. ఓకే, మరి అప్కమింగ్ మూవీస్ తారా చేస్తున్నావు కదా, దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి, నీ రోల్ ఏమన్నా అయిపోయిందా షూట్? అయిపోయిందా? నీ రోల్ ఏంటి? రోల్ అంటే రోల్ బెగ్గింగ్ అక్క, బెగ్గింగ్. ఓ అంటే నాతో పాటు ఇంకొక 3 ఉంటారు. ఓకే, టోటల్ 4 మెంబర్స్. ఇంకా మేము ఆడుకునేది, కొంతమంది రౌడీలతో ఫైటింగ్, అలా అలా ఉంటుంది. హీరో సీన్ అప్పుడే రిలీజ్ చేయండి నేను. అదే ఇంకా మనం నెక్స్ట్ చెప్తా. ఓకే, డీ గ్లామర్ చేస్తారు నిన్ను, ఇంత క్యూట్గా ఇంత తెల్లగా ఉన్నవాడివి. బాగుంటుంది అక్క, చాలా బాగుంటుంది. డీ గ్లామరే కదా బెగ్గర్ లుక్ నువ్వు చేసింది, బాగుంటుంది. సో అయితే మిరాయి మూవీకి నీ రెమ్యునరేషన్ ఎంత? నాకు తెలియదు అక్క. తెలీదా? ఎప్పుడు డిస్కస్ చేయరా నీతోటి? నేను పట్టించుకోను అక్క, షూటింగ్కి వెళ్ళామా లేదా. స్మార్ట్ ఆన్సర్, చాలా ఇష్టం. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నావు పుష్కర్. నీ ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ అమౌంట్ ఎంత, అది కూడా గుర్తులేదా? తెలియదు అక్క, నాకు అసలు గుర్తులేదు. అసలు నేను పట్టించుకోను, మైండ్లో అసలు ఏముండదు. యాక్టింగ్ ఎలా చేయాలని చూస్తా. ఓకే, ఫస్ట్ సీన్ అర్థం చేసుకొని. ఓకే, చిన్ని సీరియల్కి కూడా తెలీదా? చిన్ని సీరియల్కి కూడా అసలు ఏ షూటింగ్ కూడా తెలియదు నాకు. వెరీ గుడ్. మమ్మీని కూడా అడగలేదు నేను. నైస్ నైస్. ఒకరోజు స్టార్ట్ వచ్చింది ఎంతని, మనకెందుకు అవసరం లేదు, యాక్టింగ్ చేస్తున్నాం చాలు, హ్యాపీ, అవన్నీ మనకొద్దు. సో తమ్ముడు, నేను అడుగుతా, సో తమ్ముడు మిరాయి మూవీ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, మన ఆడియన్స్ ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్లీ? ఎవరైనా మిరాయి మూవీ చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి మిరాయి మూవీ చూడండి. అందులో నా క్యారెక్టర్ ఎలా ఉందో చెప్పండి. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, వెళ్ళి చూడండి వెంటనే. ఎందుకు ఆలస్యం, వెంటనే చూడండి. మిరాయి మూవీ ఆల్రెడీ సగం మంది చూస్తారు, ఇంకా చూడని వాళ్ళు ఉంటే పైరసీ చూడకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. బ్రహ్మాండ బ్లాక్ బస్టర్ హిట్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ పుష్కర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నువ్వు వెబ్ సిరీస్ చేస్తున్నావు, యాడ్ షూట్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేస్తున్నావు. బట్ ఫ్యూచర్లో నువ్వు ఒక గుడ్ హీరోగా లైక్ తేజ సజ్జా గారి లాగా మంచి స్క్రిప్ట్స్ తీసుకొని నువ్వు కూడా ఆయనలాగా మంచిగా ఎదగాలి. ఎందుకు ఆయనతో కంపేర్ చేస్తున్నాను అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే మిరాయి మూవీ చేసావు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నీకు బాగా దగ్గరగా ఉంటుందని నేను అలా అన్నాను అనమాట. అలా అనొద్దు, మనం ఒక్కరిని చూసి మంచి నేర్చుకోవాలి తప్ప చెడ్డ నేర్చుకోకూడదు. అంతే కదా, అంతే. వెరీ గుడ్. మరొకసారి హై ఫైవ్ చేయి. వాట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఐ యామ్ యువర్ బేబీ మనోజ్. yes, he is your baby Manoj. Thank you so much Pushkar. Bye bye. Bye bye.